హాయ్ బాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అరుణాచలంకి వెళ్ళి పాండిచ్చేరి స్టార్ట్ అవుతాం. టైం వచ్చేసి 6 అవుతుంది అనుకుంటాం, 6:45 అవుతుంది. ఇప్పుడు కిందికి వచ్చి ఇవన్నీ ప్యాక్ చేసుకొని పోతున్నాం. మీకు గుడి చూపిస్తా, మీకు గుడి వ్యూ చూపిస్తా. ఈరోజు పైన కూడా ఎంత ఫాగీ ఉందో అదే గుడి, మొత్తం ఫాగీ ఉంది. ఆడికి పోయి చూపిస్తాం మీకు. ఇంకా ఆడ సాయి పోదామా? సో బాయ్ స్టార్ట్ అవుతుంది. బ్రో కొంచెం దూరం వెళ్ళిన గాలి ఆడతలే. సో స్టార్ట్ అవుతున్నాం. సెట్. సో బాయ్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాం అన్నమాట. మీకు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళి చూపిస్తాం. నాకు ఫుల్ చెమటలు ఆడుతున్నాయి, ఫుల్ హ్యూమిడిటీ ఉంది. ఇంకా అసలు సన్న రాలేదా అని ఏదో ఎండ కొడుతున్నట్టుంది. ఇక్కడైతే ఫుల్ డేంజర్గా, అసలు గాలే పెడతలే ఫస్ట్ ఆఫ్ ఆల్. బాయ్స్ ఇది అన్నమాట టెంపుల్. మేము ఈ గల్లీలోనే తీసుకున్నాండి రూమ్. చూడండి టెంపుల్ వ్యూ క్రేజీ అసలు. క్లౌడ్స్ మౌంటైన్ చూసిరా, అది చూసిరా క్రేజీ ఉంది లొకేషన్ అయితే. సో బాగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఓం నమః శివాయ. బ్రో స్ట్రైట్. గుడి వ్యూ అయితే క్రేజీ ఉంది అసలు. కానీ క్రేజీ బాయ్ తమిళనాడు అయితే మొత్తం డేంజర్ వాళ్ళు. ఎట్రా సాయి? ఇక్కడికి వెళ్ళి పాండిచ్చేరి వచ్చేసి 111 వెళ్ళిపోతాం. 2 hours అని చూపిస్తుంది. కానీ ఇక్కడ తమిళనాడు మొత్తం టెంపుల్సే ఉన్నాయన్నమాట ఎక్కువ. మొత్తం రూట్లో అన్ని టెంపుల్సే దారిలో అయితే. క్రేజీ ఉంది. కానీ రూట్లే కొంచెం గలీ ఉన్నాయి తమిళనాడు. సెట్. ఇదన్నమాట స్టోరీ తమిళనాడులో. ఇటు చూసారు కదా అసలు రూట్లు ఎట్లున్నాయి. మొత్తం అన్నీ కోమా బంద్ చేసి చూసిరే అందరు. అది రాంగ్ రూట్లోనే అంటే అది ఎందుకేమో ఒక బాడీ పెరిగిందని బ్రెయిన్ పెరగలే. ఇంకో సన్సెట్ చూడండి, ఇంకా కాలే. మాకు దారిలో అయిపోతుంది సన్సెట్. క్రేజీగా చల్ల గాలి పెడుతుంది. నాకు ఇప్పటికెళ్ళి ఉడకబెట్టింది మొత్తం. మేము ఎంత నీట్గా వచ్చేసినామంటే తిరుపతి వెళ్ళినాం, కానీ మాకు తిరుపతిలో 17 hours దర్శనమైంది. అక్కడ ఉండే మళ్ళీ అరుణాచలం వచ్చినాం. అరుణాచలంలో 2 hours అయిపోయింది దర్శనం. గురు ప్రదక్షిణ కూడా చేసినాం. అసలు బండి మీద వేయాలి గురు ప్రదక్షిణ, నడుచుకుంటూ వేయాలి. మేము బండి మీద వేసేసినాం.
అదనమాట స్టోరీ. బ్రో ఏం జియో మంచిగా ఉంటుంది బ్రో. फुल टैंक करो भैया. సో బాయ్స్ ఇప్పటికి ఎన్ని ట్యాంకులు వేయించిన ఉంటాయి వెళ్ళే అన్న ఒక 8 ఫుల్ ట్యాంక్స్ అన్న వేయించుంటాం ఈజీగా. ఇదే వేయించినాం 8 ఫుల్ ట్యాంక్స్. भैया करेक्ट 900 तक मारो बस. 9 लीटर. हाँ 900 9 लीटर नक्को. स्कैनर दिया भैया. बस ओके. भैया వాయిస్ ఇదే ఆగు సాయి మనం బ్యాగ్ కొంచెం కడదాం, అది సైడ్ కొంగుతుంది. వాయిస్ ఇప్పుడే అంటది ఇదే ఎంత కంట్లో పడుతుంది. ఇంకో ఇదే ఇక్కడ నేషనల్ హైవే అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా అసలు అర్థం కూడా అది ఏదే రోడ్డు అర్థం మొత్తం. ఆ గుడి దగ్గర అయితే మొత్తం స్కామ్లే. గుడి దగ్గర అయితే నిజంగా చెప్తున్నా బాయ్స్ చాలా డేంజర్. ప్రతి ఒక్కడు డేంజర్. పైసలు తెలుగు వాళ్ళు వస్తే వాళ్ళు బుక్ చేసేస్తున్నాడు. అతను మన నిశాంత్ బ్రో తమిళ్ కాబట్టి సెట్ అయిపోయింది మాకు. మనోడే మొత్తం మాట్లాడన్నీ సెట్ చేసాడు. లేకపోతే ఇక్కడ ఎట్లా తెలుసా మా ముందరనే మాకే బుక్ చేస్తారు. నిన్న రుద్రాక్ష అడిగింది అనమాట సాయి. ఎంత చెప్పారు తెలుసా? 1000 రూపీస్. మనోడు అడిగితే వేరే చోట 150 రూపీస్ చెప్పారు సేమ్. ఎంత డిఫరెంట్ అంటే 10 టైమ్స్ డిఫరెంట్. మొత్తం 10 టైమ్స్. చాలా డేంజర్ ఇక్కడ లూటింగ్ అయితే. గుడి దగ్గర అయితే ఒక ఆంటీ కర్పూరం అమ్ముతుంది. ఎంత అంటే తెలుసా? చిన్న కర్పూరం 40 రూపీస్. ఆమె ఇంకో తమిళ అమ్మకే అమ్మింది. ఆమె ముందరనే 10 రూపాయలకి అమ్మింది. ఎట్లుంటే చెప్పండి ఎంత స్కామ్ అంటే. మన తెలుగు వాళ్ళకి అసలు ఫుల్ స్కామ్ అవుతుంది. చూసి ఉంటారు మన వాళ్ళు. తమిళ వచ్చిన వాళ్ళు అయితే ఒకరిని పెట్టుకోండి. లేకపోతే మన పైసలు గీసలు అన్నీ అంటే ఏం లే, పైసలు గీసలు గుంజుకోరు కానీ ప్రతి ఒక్కటి చాలా ఎక్కువ రేట్ చెప్తారు. ఓవర్ ప్రైజ్. అసలు దానికి ఆ ప్రైజ్కి సంబంధమే ఉండదు. అట్లా చెప్తారు అనమాట. అందుకని చెప్తున్నాం. దానికి గ్రీనరీ అయితే క్రేజ్ ఉంది మొత్తం. సెట్ అవుతుంది. రోడ్ చూసారు ఇట్లానే ఉన్నాయి కానీ మంచిగానే ఉన్నాయి. మేము ఇందాక అరుణాచలం వచ్చే రోడ్ అయితే అంత బాగాలే. ఒక 100 కిలోమీటర్స్ మొత్తం డేంజర్ రోడ్. ఇది అంట పెడతారు. పైన ఎండ పడుతుంది, ఇంకా చెట్ల మీద మొత్తం ఫాగ్ అట్లానే ఉంది.
బస్సులు చూడండి, ఇదే ఆర్టీసీ బస్సు. ఇక్కడ అన్ని బస్సులు ఇట్లానే ఉంటాయి. ఆర్టీసీ బస్సు కూడా బ్లూ అండ్ వైట్, ఇక అవి అన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ ఉన్నాయి అసలు. అరుణాచలం టెంపుల్ కూడా ఓపెన్, క్రేజీ ఉండే వ్యూ అయితే. వచ్చేసిండు మన బ్రో కూడా. ఇలా స్ట్రైట్ పోయినా మళ్ళీ తిరువణమల పోతాం అనమాట, అరుణాచలం. ఇంకోండి ఇవే ఇక్కడ నేషనల్ హైవేలు అయితే ఏందా. మౌంటైన్స్ అయితే క్రేజ్. అదిగోండి అక్కడ చూడండి, అక్కడ మౌంటైన్, మొత్తం మౌంటైన్స్ లాగానే ఉంది. మౌంటైన్స్లలోనే ఇక్కడ ఊర్లు ఉన్నాయి క్రేజీగా. మేము కూడా మొత్తం మౌంటైన్ మధ్యలోకి వెళ్ళి వస్తున్నాం. క్రేజీ ఉన్నాయి అసలు. ఇక్కడ గ్రీనరీ కూడా ఎంత సెట్ ఉంది. వాయిస్ మీకు ఇక టోల్ గేట్ చూపిస్తే ఎట్లుంటుందో చూడండి. మన హైదరాబాద్లో పటాన్ చెరువు లాగా ఉంది టోల్ గేట్. పటాన్ చెరువు టోల్ గేట్ ఉంటుంది, ఇలానే ఉంది. ఎందుకంటే ఇదే అన్నమాట ఇక్కడ టోల్ గేట్. బైక్స్ వెళ్ళడానికి నాకు తెలియదు కాబట్టి నేను మొత్తం దావత్ చేసుకుంటున్నాను. ఇదే అన్నమాట టోల్ గేట్. సో ఎప్పుడే ఆగినామన్నమాట ఇక్కడ చిన్న టీ తాగడానికి, టీ బ్రేక్లా. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. లేదు సార్, వ్లాగ్ చేస్తున్నాం. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడికి వెళ్ళి.
ఇంకా 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1 అవర్ వెళ్ళిపోతాం. హాఫ్ అన్ అవర్ 1 అవర్. మాకు రూమ్ కూడా అక్కడ 10కి బుక్ అయిందనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది అనుకుంటాం. 8:30 అంతే. 1 అవర్లో వెళ్ళిపోతాం. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం పాస్ చేసి రూమ్కి పోయినాం అనుకో సెట్. సో మీకు వెళ్ళగానే బీచ్ చూపిస్తే అప్పుడు బీచ్ వ్యూ కూడా క్రేజీ మస్తు రోజులు అయింది బీచ్ చూడక కూడా. లాస్ట్ వంజంగి ట్రిప్కి వెళ్ళినప్పుడు వైజాగ్లో చూసిన బీచే. ఇంకా వేద్దాం. బీచ్ సీ ఫుడ్ క్రేజీగా. మీరు అనుకోండి ఉండొచ్చు మా ప్రసాదం ఉంది కదా ఇవన్నీ ఎందుకు వేస్తారని. మేము ప్రసాదం బస్సులో కొరియర్ పంపించేసినాం హైదరాబాద్కి. నాకు తెలిసి వెళ్ళిపోయి ఉంటుంది కూడా ఈరోజుకి. అంటే ఎందుకు మేము ఇంకా ట్రావెల్ చేయాలి కదా, దేవుడు ప్రసాదం పెట్టుకొని ఇట్లా ఇచ్చేసిన బట్టలు పెట్టుకొని ఉండొద్దు అనమాట. అట్లా అందుకనమాట. శ్రీరామ్ ఇవన్నీ ఇక్కడ పార్టీ ఫ్లాగ్స్ అనమాట. చూడండి ఎట్లున్నాయో. బ్లాక్ అండ్ రెడ్. సాయి ఇక్కడ వ్యూస్ అయితే క్రేజీ ఉన్నాయి బాగా. మేము దిగినాం ఫోటోలు అయితే మంచి మంచిగా ఉన్నాయి. చాలానే దిగినాం ఫోటోలు. మేము ఇంకా DSLR తెచ్చుకున్నాము. దాంట్లో ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో తీయలే. ఈరోజు తీయాలి ఇక అరుణాచలం అంటున్నాం, సారీ, పాండిచ్చేరిలో తీయాలి ఇక క్రేజీ ఫోటోస్. స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేయాలి అక్కడ. అదనమాట స్టోరీ ఈరోజుకి. సో ఈరోజు పాండిచ్చేరిలో స్టే చేస్తాం. రేపు హైదరాబాద్ స్టార్ట్ అవుతాం. డైరెక్ట్ హైదరాబాద్ కొట్టాం. ఎందుకంటే పాండిచ్చేరికి వెళ్ళి 800 కిలోమీటర్స్ ఉంది, 15 అవర్స్ కొట్టేయచ్చు. కానీ సో బాగా ఇట్లా విలేజెస్లలో అయితే మెల్లిపోవాలి. ఇక్కడ ఎవ్వడ ఎట్లా ఆడితే అట్లా వచ్చేస్తారు. ఒక్కడిని కూడా తెలియలేదు. ఇష్టం వచ్చినట్టు ఎట్లా ఆడితే అట్లా వస్తారు. రాంగ్ రోడ్లో వస్తారు, అడ్డం వస్తారు, ఆరన్ కొడుతున్నా మీదికి వస్తారు. అట్లా ఉంటాం అన్నమాట సిచ్యువేషన్. వీళ్ళతోనే మనం మాట్లాడదామన్నా ఏముండదు. వాళ్ళకి మన భాష అర్థం కాదు, మనకు వాళ్ళ భాష అర్థం కాదు. అట్లా ఉంటాం అన్నమాట. అందుకే మనమే సేఫ్గా పోవడం నయం. మెల్లిగా నేను కూడా ఎట్లా అంటే ఖాళీ రోడ్డు ఉంటేనే క్రూజ్ చేస్తున్నా, లేకపోతే మెల్లిగానే పోతున్నాం. నేను ఇందాక వీడియో వచ్చి నేను నాన్ స్టాప్ అట్లనే పోతున్నాను అనుకుంటారేమో. లేదు, అది జస్ట్ అప్పుడప్పుడు కొడుతున్నాను అన్నమాట. అట్లా అంటే మంచి రోడ్డు ఖాళీ ఉంది, కొట్టొచ్చు, ఇక్కడ కంట్రోల్ అవుతుంది అనే మూమెంట్స్లోనే కొడుతున్నాం. లేకపోతే లైట్. ఎందుకంటే ఎండకి నాన్ స్టాప్ జర్నీ చేయడం కూడా అవ్వదు. నిన్న మొత్తం ఎంత క్రేజీ ఎండ అంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో నిన్న జర్నీ చేసినాం. తిరుపతిలో 12కి స్టార్ట్ అయినాం. అరుణాచలంకి వచ్చేసరికి 4 అయింది. అంటే అర్థం చేసుకుని ఆ గ్యాప్లో ఎంత ఎండ కొట్టుండో. మినిమం 40 పైన ఉండే డిగ్రీస్ అయితే 40 డిగ్రీస్ పైన ఉండే. నిజంగా రోడ్డు మీద మస్తు మంది ఇట్లా ఆపినప్పుడు అడుగుతారు
ఏడికి వెళ్ళి వచ్చిరంటే హైదరాబాద్కి వెళ్ళి అంటే వాళ్ళే షాక్ అయిపోతారు, అంత దూరంకి వెళ్ళి ఎట్లా వచ్చారు అని చెప్పి. హైలైట్ స్టోరీ ఏంటంటే మేము నిన్న తిరుపతికి వెళ్ళి కిందకి దిగేటప్పుడు అక్కడ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. అప్పుడు తిరుపతిలో ఒక పోలీస్ అని అడిగాను, బాబు ఏడికి వెళ్ళి వస్తారా అంటే ఇట్లా హైదరాబాద్కి. ఎందుకు బాబు అంత తీట, ఈ ఎండలకి ఎందుకు మీకు అది ఇది అని చెప్పేది అంటుండే. మంచిగా వెళ్ళండి, ర్యాష్గా నడపకండి. సో ఇడికి వెళ్ళి రైట్, ఇంకా ఇడికి వెళ్ళి ఒక 5-10 కిలోమీటర్స్ అనుకోండి. మొత్తం ట్రాఫిక్. అరూ వ్యాలీ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అరూ వ్యాలీ అరూ అంటారు, అరూ వ్యాలీ. వచ్చేసినాం 6 కిలోమీటర్స్. ఇంత పెద్ద హైవే ఉందా పాండిచేరికి? అటు స్లో చేస్తాడు అనుకున్నా, ఏలే ఇక నేనే స్లో చేస్తాను. సో వచ్చేసినాం ఇడికెళ్ళి 6 కిలోమీటర్స్. ఈ టోల్ గేట్ అనుకుంటా. సెరామిక్ ప్రో ఇక్కడ ఉందా? మ్యాక్స్ ఇంత స్పీడ్ ఓవర్ పోకండి. నాకేంటంటే కంట్రోలింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి పోతున్నాం అంతే. నేను బైక్ నడపబట్టి ఒక 10-12 ఇయర్స్ అవుతుంది. నా ఓన్ బైక్ నడిపి 9 ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్ నుంచి నడుపుతున్నాను నేను బైక్. నా ఎన్ఎస్ తీసుకొని అయితే 8 ఇయర్స్ అవుతుంది. ఎన్ఎస్ 8 ఇయర్స్ అవుతుంది తీసుకొని అనమాట. సో మనకి రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉందన్నమాట. నేను 200 తర్వాత సీదా పెద్ద ఏం తీసుకోలేదు, 400 కూడా క్రేజీ రాకెట్ బ్రో చెప్తున్నా కదా. క్రేజీ రాకెట్ ఇది బెస్ట్ ట్రావెలింగ్ బైక్ అంటే నేను చెప్తున్నా కదా బాయ్స్. కళ్ళు మూసుకొని డామినర్ 400 అయితే తీసేసుకోండి. బెస్ట్ ట్రావెలింగ్ బైక్ ఇది. దీని పవర్ కూడా ఎట్లుంటా అంటే క్రేజీ. ట్రావెల్ చేయొచ్చు, జల్దీ జర్నీ అయిపోతుంది. మీకు అసలు జర్నీ చేసినట్టే ఉంటుంది. బండి మీద పోతుండే సుకూన్గా కూర్చొని వెళ్ళిపోతారు, ఏదో కార్లో కూర్చొని వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట అట్లా. సో బాయ్స్ వెల్కమ్ టు పుడిచ్చేరి. దీని పేరు అసలు పాండిచ్చేరి ఉండే. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మన తమిళియన్స్ రాగానే దీన్ని పుడిచ్చేరి చేసేసారు అనమాట. సో వెల్కమ్ టు పుడిచ్చేరి. ఈ రైడ్లో ఇది మా 4వ స్టేట్ అనమాట, 4th స్టేట్. తెలంగాణ దాటినాం, ఆంధ్రప్రదేశ్ దాటినాం, తమిళనాడు, ఇప్పుడు పుడుచ్చేరి. క్రేజీ అసలు మేము డైరెక్ట్ బీచ్కి పోవాలి ఇక అంతే. నాకు అది గుర్తొస్తుంది, గుర్తొస్తుంది. ఇప్పుడు ఎటు లెఫ్టా సైడ్ స్ట్రైటా? ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారేమో కదా సాయి. ఇది థియేటర్ అనుకుంటా. అమ్మో మేము 3 days తర్వాత ఒక సిగ్నల్ దగ్గర ఆగిందంటే ఈరోజే. 3 days కాదు 4 days. హైదరాబాద్ తర్వాత ఇన్న ఆగుతున్నాం సిగ్నల్. ఏమంటా సాయి పాండిచ్చేరి వచ్చేసినాం. ఇక్కడ పోలీసు వాళ్ళని చూపిస్తా బాయ్స్ మీకు చూడండి. ఇంకొండి బాయ్స్ పోలీసు వాళ్ళు చూడండి ఎట్లున్నారో. ఇలా క్యాబ్స్ అయితే క్రేజీ ఉన్నాయి.
బ్రిటిష్ వాళ్ళు ఉంటారు చూడు, అట్లానే ఉన్నారు వాళ్ళు. ఇంకోండి పుడుచ్చేరి బీచ్. వీఆర్ గోయింగ్ టు బీచ్ నౌ. నేను పుడుచ్చేరి అంటే చాలా చిన్నగా ఉంటా అనుకున్నాను, చాలా పెద్దగా ఉంది. లేడీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో బాయ్స్ ఈడ కూడా స్విగ్గీ నడుస్తున్నాయి, స్విగ్గీ కూడా ఉంది ఇక్కడ. బా ఎంత క్రేజీ, సిగ్నల్ దగ్గర ఇట్లుంటే నీడకి. ఇప్పుడు ఆ రూట్ అయితే ఇటే పంపిస్తాం ఇక. అది ఉండడం వల్ల బీచ్ కనిపిస్తలే కానీ స్ట్రైట్ కూడా. సరే పోదాం. ఇంకోండి బాయ్స్ బీచ్. రైట్ సైడ్లో బండ్లు పెట్టి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది. హలో లేదంట బ్రో. సరే ఇక్కడ పార్కింగ్ ఎటు ఎటు మొత్తం. సో బాగా ఇప్పుడే స్టార్ట్ అయినాం. స్ట్రైటా? నా ఫోన్ ఇదా? ఇక్కడ మొత్తం పోలీసులు ఉన్నారు. టిఫిన్స్ కూడా ఎన్నో ఉన్నాయి, వచ్చేది తిందాం ఎన్న. సో బాయ్స్ ఆ రూము 11కి అన్నాడు అని చెప్పి వేరే మాట్లాడినాం అనమాట. 10 o'clock ఇస్తా అన్నాడు, అది దానికే పోతున్నాం. సో బాయ్స్ ఇప్పుడే వచ్చామన్నమాట రూమ్ కాడికి. ఇదే మా బిల్డింగ్ రూమ్. బైక్స్ పార్క్ చేసి పోతున్నాం లోపలికి. హాల్ అయితే క్రేజ్ ఉంది రూమ్లో, చూపిస్తా కానీ. హాల్ పైన మా రూమ్ అనుకుంటా, చూపిస్తా రూమ్కి. సో బాయ్స్ ఇదే రూమ్ హాల్ అనమాట, పైన మా రూమ్. క్లీనింగ్ చేస్తారని చెప్పి ఉన్నాం. మొత్తం అలాగే వేస్తామని రోడ్ వేసినాం. బా హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీకు ఈరోజు మా రూమ్ చూపిస్తాం. ఇంత క్రేజీ ఉందో చూడండి పాండిచ్చేరిలో. This is our bedroom. Crazy. TV, AC with hall. This is our hall. ఇది కామన్ హాల్ అనమాట. అంటే ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వేరే వాళ్ళకి, కామన్ హాల్ ఇది. మాకు రూమ్ కానీ క్రేజీ రూమ్. పాండిచ్చేరిలో ఇదే మంచి రూమ్ దొరికింది మొత్తానికి. చిల్గా అనుకోవచ్చు ఇప్పుడు. సో బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము పాండిచ్చేరిలో రూమ్ తీసుకున్నాం. ఇక మన రూమ్ చూపిస్తాం. ఈస్ అవర్ బ్రదర్, ఈస్ అవర్ బైక్. ఐ విల్ షో యూ అవర్ రూమ్. ఇట్ వాజ్ క్రేజీ.
This is the entry. This is the entry. ఇదే బాయ్స్ అన్నమైన కిచెన్ కూడా ఒప్పిస్తాడు ఇక్కడ. ఇంకో ఇది కిచెన్ అనమాట. క్రేజీ ఉంటుంది. వాషింగ్ గీషింగ్ అన్నీ ఉంటాయి. వాషింగ్ మిషన్ కూడా ఉంది. ఇది హాల్, డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి అన్నమాట. మన దేవుడి రూమ్ అన్నమాట. నైస్ అన్న. సో ఇట్లకి వెళ్ళి మన రూమ్ ఉంటుంది అన్నమాట పైకి. మీకు క్రేజీ రూమ్ చూపిస్తాను. మీరు పక్కా పాండిచ్చేరి వస్తే ఇదే రూమ్ తీసుకోండి. బెస్ట్ ప్రిఫర్. క్రేజీ రూమ్ అన్నమాట ఇది. ఇవన్నీ సపరేట్ రూమ్స్. ప్రతి ఒక్కటి అన్న ఓపిస్తారు మనకి. ఇదన్నమాట కపుల్ బెడ్రూమ్ అన్న. ఇది సెట్ అయిపోతుంది మనకి. ఇది కూడా ఇంకో కపుల్ రూమ్ అన్నమాట. సెట్ అసలు క్రేజీ. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఓన్లీ 2 members ఉండడానికి. 2 people కపుల్ రూమ్ విత్ ఏసీ. క్రేజీ. ఇప్పుడు మా రూమ్ చూపిస్తాం మీకు. ఇది మొత్తం హాల్ అన్నమాట, స్మోకింగ్ జోన్ లాగా. ఇప్పుడు మా రూమ్ చూపిస్తాం మీకు. ఇంకోండి ఇదే మా రూమ్. థ్యాంక్ యూ ఫర్ నైస్ రూమ్. बीच को जाके आता है भैया. थैंक भैया. helpful to us. He is our caretaker and everything. Yeah. Thank you for everything, bro. Thank you भैया. ఏంగా సో బాయ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం రూమ్ లాక్ వేసుకొని. సెట్ సాయి రూమ్ అయితే లాక్ వేసుకొని పోతున్నాం. ఒక్క నిమిషం లైట్లు బంద్ చేస్తా కదా. లైట్లు స్విచ్ ఏం ముచ్చి పడతలేదు. ఇప్పుడే బీచ్కి స్టార్ట్ అవుతున్నాం. ఇటుకెళ్ళి పక్కనే అనమాట. వాక్ వేసుకొని వెళ్ళిపోతున్నాం. బై వాక్ అని ఇందాక చూపిన ఎంట్రన్స్ వేరేది, ఇది ఎగ్జిట్ అనమాట. ఈజ్ అవర్ బ్రదర్ భయా. ఆయన అనమాట ఈ రూమ్ ఓనర్. అన్నదే రూమ్స్. ఇంకోండి మన బైక్ చూడండి, ఇక్కడ పెట్టేసి పోతున్నాం. నడుచుకుంటూ పోతాం. ఇదే మన రూమ్. అన్న అయితే క్రేజీ అసలు. మీరు పాండిచ్చేరికి ఎప్పుడు వచ్చినా సరే ఈ రూమ్లో స్టే చేయండి. ఇది బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాడు మీకు. చెప్తున్నా, మాకు ఇచ్చిన దానికన్నా తక్కువ ప్రైజ్కి అయితే నేను మీకు ఇప్పిస్తాను. ఇదైతే కన్ఫామ్. ఇప్పుడే బీచ్ వ్యూకి పోతున్నాం. ఇటుకెళ్ళి స్టార్ట్. సో ఇక్కడ పబ్లిక్ చూసిరా 30 మంది ఉన్నారు. డేంజర్ పబ్లిక్. కూడా కూలింగ్ గ్లాస్ చదువుకుంటాం ఈ టైంలో. రాకు కూలింగ్ గ్లాస్ అనమాట. బీచ్ రోడ్. మేము బండి ఎందుకు వేసుకురాలే అంటే ఇక్కడ పార్కింగ్ ఉండదని వేసుకురాలే. మాకు జస్ట్ 500 meters ఉంది, అందుకే వచ్చేసినాం బై వాక్. విత్ క్రేజీ బీచ్ వ్యూ అనమాట. చూడండి, మీరే ఎప్పుడు షాక్ అయిపోతారు. డేంజర్ బీచ్ వ్యూ అనమాట. ఏమంటావు సాయి? షాక్ అయ్యి షేక్ అవ్వదు. అంతేనా? కరెక్ట్. ఈ బీచ్ దగ్గర మన సాయి వ్లాగ్ చేస్తాడు అనమాట. చూడండి ఎట్లుంటుందో మన సాయి వ్లాగ్. ఒక 10 నిమిషాలు 5-10 నిమిషాల్లో క్రేజీ వ్లాగ్ ఉంటుంది. ఇప్పుడు రోడ్ అయితే క్రేజీ, కానీ ఇక్కడ బైక్స్ అలౌ చేయరనమాట. అందుకే మేము బైక్స్ వేసుకురాలి. ఏదైనా బై వాక్. బీచ్ దగ్గర వెళ్దామా? ఇటు రాక్ బీచ్ దగ్గరికి వెళ్దాం బ్రో. ఇటు సైడ్ ఏముంటుందో అటు సైడ్ వెళ్దాం. అటు సైడ్ బాగుంటుంది వ్యూ.
వచ్చేసినాం. చలో బీజేగా నాకు ఇచ్చేసి ఇప్పుడు మన సాయి బ్లాగ్ చేస్తాం. ఫర్ అ స్మాల్ చేంజ్ ఇప్పుడు గౌతమ్ రెడ్డి నుంచి ఫస్ట్ టైం బ్లాగ్ చేస్తున్నా. సరిగా బీచ్ కాడికి వచ్చిన ఇష్టం ఉంటుంది కాబట్టి చలో డన్. బెస్ట్ వ్యూ అనుకో. బెస్ట్ వ్యూ అనుకుంటా. బెస్ట్ వ్యూ బిగిన్స్ విత్ గర్ల్స్ రా. షేర్స్ తీసుకో. ఇక్కడ చూస్తుంటే బెస్ట్ బీచ్ అంతా బెస్ట్ వ్యూ. అడిగినా 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 బ్రో 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 డాన్స్ బ్రో. బాయ్స్ ఇక్కడ చూసిరా మొత్తం కపుల్స్. దాసాయి ఇక్కడ మొత్తం డేంజర్ కపుల్స్ వస్తారు గ్యాప్ ఇవ్వకుండా. ఎంటీ లేవు కదా, మనం సింగిల్గా తిరుగుతూ ఉంటాం. అంటే వీఆర్ సింగిల్స్ కాబట్టి సింగిల్గా తిరుగుతుంటాం. ఇంకో మన సింగిల్ ప్రోస్ మొత్తం ఇక్కడ జనాలు జాతరకు వచ్చినట్టు వచ్చారు బీచ్ జుడ్నీకి. కానీ సన్సెట్ అయిపోయింది. అవును సార్, సన్సెట్ అయిపోయింది. సన్ రైజ్కి వద్దాం. ఇంకోండి ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎట్లా ఉంటారు ఇప్పుడు. సో బాయ్స్ మనం ఫోటోషూట్ చేస్తారు, వాళ్ళ గురించి వీడియోలు తీస్తాం. వాళ్ళు ఎట్లా అరుస్తారు, ఇంకో డిఎస్ఎల్ఆర్లో ఇస్తారు, దీంట్లో ఇస్తారు. ఇది ఫోటోలో. సో బాయ్స్ మేము వెళ్ళే రోడ్ అంతా మొత్తం పబ్లే ఉన్నాయి. ఇంకోండి ఇది ఒక ఐస్ క్రీమ్ పార్లర్, ఇదే పిస్టా బార్ అంట. మొత్తం పబ్లే, అటు ఇటు మొత్తం ఈ రోడే పబ్లు ఉన్నాయి మొత్తం. సాయి క్లౌడ్ 96. గుడ్ మార్నింగ్ బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 5:30 అవుతుంది. ఇదే మా హోటల్. సో మేము ఇప్పుడు సన్ రైజ్ పాయింట్కి వెళ్తున్నాం. మన సాయి పండుకోలే అనమాట, రాత్రి అంతా పండుకుంటా అన్నాడు. సో నేను మన నిశాంత్లో పోతున్నాం. మీకు సన్ రైజ్ వ్యూ చూపిస్తే ఇప్పుడు పోగానే. సో బాయ్స్ ఇడికెళ్ళి బీచ్ మాకు కరెక్ట్ 1 కిలోమీటర్ ఉంది అంతే. మేము నిన్న నైట్ అయితే బై వాక్ వెళ్ళినాం అనమాట బీచ్కి. నైట్ కూడా బ్లాక్ చేసినాం. సో ఇప్పుడు అడిగి పోయినాక మీకు బ్లాక్ చేస్తా సన్ రైజ్తో. మొత్తం ఖాళీ స్ట్రీట్స్ విత్ క్రేజీ హౌసెస్ అన్నమాట. బాయ్స్ ఇప్పుడే బీచ్కి వచ్చినాం. బీచ్ అయినా కానీ మాకు చెట్లు ఎందుకు కనిపిస్తున్నాయి అర్థమవుతలే నీళ్ళ మధ్యలో. బాయ్స్ మీకు అక్కడ దూరంలో కనిపిస్తున్నాయా అవన్నీ చెట్లు అనుకున్నాం మేము ఫస్ట్. అవి ఏంటివి తెలుసా? క్లౌడ్స్. అవి క్రేజీ ఉంది. రాక్ బీచ్కి వచ్చినాం మళ్ళీ సన్ రైజ్ గురించి. ఇంకా ఇడికెళ్ళి అయితే సన్ రైజ్ అవుతుంది అనుకుంటా, ఇంకా కావాలంటే. కానీ క్రేజీ అనమాట. క్లౌడ్స్ అయితే క్రేజీ మొత్తం ఎట్లున్నాయి అంటే ఏదో ఫారెస్ట్లా ఉంది. మేము ఫస్ట్ చూసి అదే అనుకున్నాం, ఫారెస్ట్ అనుకున్నాం. కానీ క్రేజీ. బాయ్స్ వ్యూ చూడండి. ఇలా బీచ్లో కిందకి కూడా వెళ్ళొచ్చు అనుకుంటాం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దగ్గరకు పోతున్నాం. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా,
బ్రో వాళ్ళు చూడు బ్రో. అని క్రేజీ సండే అయితే క్రేజీ అవుతుంది బ్రో. ఇప్పుడు ఓ బాయ్స్ ఇప్పుడే పైకి వెళ్ళి కిందకి దిగినాం అనమాట. ఇంకొక పైకి ఇది చూడండి ఎట్లా ఉందో. సండే అయితే క్రేజీ అవుతుంది నాకు తెలిసి ఇప్పుడు. వాయిస్ ఇంకా సన్ రైజ్ చూపించలే, ఇంకా కాలే అవుతుంది. ఇప్పుడు మేము ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. బ్రో మొత్తం మంది పబ్లిక్ వచ్చారు. కానీ మార్నింగ్ ఇట్లా సన్ రైజ్ ఎంత పీస్ ఉంటుంది అంటే క్రేజీ అసలు. సో బాయ్స్ మీకు సన్ రైజ్ చూపిస్తాను కదా, సన్ ఏడు ఉందో మీరు కనిపెట్టండి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉంది సన్, దట్ ఈస్ సన్. సన్ రైజ్ అవుతుంది అనమాట. క్రేజీ అసలు బ్రో, క్రేజీ బ్రో. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. సో బ్రోస్ ఇప్పుడే స్టార్ట్ అయినాం. సన్ రైజ్ చూసిరో ఎట్లుందో, టైం ల్యాప్స్ చేసినాం. స్ట్రీట్ చూడండి, మేడం బీచ్ పక్కన స్ట్రీట్. ఇది అసలు సన్ రైజ్ అయితే క్లౌడ్స్ మధ్యలోకి వెళ్ళేది.